హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ మూవీ ఎట్టకేలకు 10 సార్లు పోస్ట్ పోన్ అవుతూ ఈరోజు ఫైనల్గా ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అంచనాలను మించి ఉందా, అభిమానులని ఆకట్టుకున్నదా, ట్రైలర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ మూవీ ప్రత్యేకం. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సార్లు పోస్ట్ పోన్ అయింది. 5 సంవత్సరాల సినిమా షూటింగ్ జరిగింది. ఎట్టకేలకు ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు అయితే పెట్టుకున్నారు. ఇండస్ట్రీ నుంచి అయితే పెద్ద అంచనాలు ఏం లేవు. ఎందుకంటే డైరెక్టర్ మారిండు, సినిమా పలుమార్లు పోస్ట్ పోన్ అయింది, మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్ కూడా మార్చేశారు. రకరకాలుగా నెగిటివ్ అనేది స్టార్ట్ అయింది. కానీ అభిమానులు సినిమా మీద అంచనాలు అయితే పెట్టుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకేమో సూపర్, కామన్ ఆడియన్స్కు మాత్రం జస్ట్ యావరేజ్ ట్రైలర్ మాత్రమే ఆ రేంజ్లోనే అనిపించింది. చాలా కారణాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు అనే ఆ లుక్ మాత్రం చాలా మైనస్ అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లుక్ అనేది ఎక్కడుంది? నార్మల్ ఫేస్ తోటే జస్ట్ పంచకట్టి ఆ హెయిర్ స్టైల్ మాత్రం ఎక్కడ మనకు వీరమల్లు వీరత్వం అనేది ఆ ఫేస్లో మాత్రం కాన్ రాలేదు అనిపించింది. అది నాకు ఫస్ట్ మైనస్ అనిపించింది. ట్రైలర్ మొత్తంలో వార్ సీన్స్ అనేది ఏదో ఇంపాక్ట్ ఒక రేంజ్లో వావ్ అనిపించే రేంజ్లో ట్రైలర్ ఉంటుందంటే ఎక్కడ ఆ రేంజ్లో అనిపించలేదు. మనకి ఇలాంటి వార్ సీన్స్ అనేది బాహుబలి కానీ, త్రిబుల్ కానీ ఇలాంటి పిరియాడికల్ డ్రామాలో వార్ సీన్స్ చూసినప్పుడు మనకు ఒక రేంజ్లో ఊహించుకోవాలి. బాహుబలి చూసినాం కాబట్టి ఆ రేంజ్ వార్ సీన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ ఒక షాట్ ఉంటుంది, జస్ట్ నార్మల్ సాదా సీదాగా ఇట్లా అనుకుంటే వెళ్తుంటాడు. అది విల్లు అనేది ఇటు అటు పోతూనే ఉంటుంది. ఆ సీన్స్ మాత్రం అంత ఇంపాక్ట్గా అనిపించలేదు. ఇంకొక వార్ సీన్స్ డైరెక్ట్ వస్తుంటుంది, అక్కడ కూడా విజువల్స్ అనేది ఒక రేంజ్లో మనకు బాహుబలి మైండ్లో ఉంది కాబట్టి ఆ రేంజ్లో ఊహించుకుంటే వార్ సీన్స్ అనేది అంత ఇంపాక్ట్గా అనిపించలేదు. డైలాగులు కూడా ఏదో బ్రహ్మాండంగా పేలుతాయి, సూపర్ డూపర్ అనుకున్నాం. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అభిమానులకు నచ్చంత వరకే డైలాగులు ఉన్నాయి. పులి వేట అనే డైలాగ్ బాగానే ఉంది, కానీ ఆ పులినే చంపే బొబ్బిలి అనే డైలాగ్ కూడా అంత ఇంపాక్ట్, అంత బేస్ వాయిస్లో అనిపించలేదు. ఆ డైలాగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ చాలా పవర్ఫుల్గా చెప్పాలి. అక్కడ కూడా జస్ట్ మనకు డైలాగ్ అనేది సినిమాలో ఎలా ఉంటుందో కానీ ట్రైలర్లో మాత్రం అంత ఇంపాక్ట్ ఇస్తే అనిపించలేదు. ఇక బాబీ డియోల్ అయితే ఔరంగజేబుగా బ్రహ్మాండంగా సెట్ అయ్యాడు. అదే నేను చెప్పేది, బాబీ డియోల్ క్యారెక్టర్ ఔరంగజేబుగా తన కాస్ట్యూమ్ కానీ, తన ఆహోభావం కానీ, తన రూపం కానీ, తన ఫేస్లోని డిక్సెన్స్ కానీ బ్రహ్మాండంగా కానొచ్చింది. హరిహర వీరమల్లు అంటే ఇక్కడ గోల్కొండ నుంచి అక్కడ ఔరంగజేబు, మన సనాతన ధర్మం. ఔరంగజేబు వచ్చి ఒక హిందూ దేశం మీద పెత్తనం సాగించి ఇక్కడ జెండా పాతాలనే తన కోరికను వీరమల్లు ఎలా ఆట కట్టించాడనేది మనకు ట్రైలర్లో కానొస్తుంది. ఇక్కడ హైదరాబాద్ గోల్కొండ కోటకు ఔరంగజేబుకు లింకు ఎలా సాగింది, దారి దోపిడీ దొంగగా వీరమల్లు ఎలా వాళ్ళను ఆట కట్టించాడనేదే ట్రైలర్లో మనకు స్టోరీ పాయింట్ అయితే అర్థమైంది. కానీ ఇతరుల గెటప్లు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ సాదా సీదాగా అనిపించింది. ఆ ఫేస్లో ఆ లుక్ చూస్తే మనకి రెగ్యులర్గా చూసే మీసం కట్టు, ఆ హెయిర్ స్టైలు, అంటే పొలిటికల్లో ఉన్నాడు కాబట్టి ఇటు వారం రోజులు షూటింగ్, అటు పొలిటికల్ ఉన్నందుకు ఫేస్లో మాత్రం డిఫరెంట్ వీరమల్లు క్యారెక్టర్ కానరాలేదు. నాకైతే పవన్ కళ్యాణ్ కానొచ్చాడు, అదొక్కటి మైనస్ అనిపించింది. ఇంకా మేజర్ మైనస్ ఏంటంటే ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్లో లేపుతుందిరా, ఏదన్నా వార్ సీన్కి ఒక రేంజ్లో ఊపేస్తుందిరా. మనకు బాహుబలి కానీ, త్రిబుల్ మూవీ కానీ ట్రైలర్లో మాత్రం డిఫరెంట్ సౌండ్తో ట్రైలర్లోనే మనకు ఆకట్టుకుంటుంది. కానీ జస్ట్ సాదా సీదాగా ట్రైలర్ మొత్తం నడుస్తూనే ఉంటుంది. అక్కడ కూడా అది కూడా మైనస్ అనిపించింది. ట్రైలర్లో మాత్రం అభిమానులకు ఎలా ఉన్నా నచ్చుతుంది. కానీ ట్రైలర్ మొత్తం మీద బాగా ఆకట్టుకునే షాట్ ఏంటంటే ఇటు ఔరంగజేబు లాస్ట్ షాట్, ఆ హార్స్ రైడ్ మీద వచ్చే పవన్ కళ్యాణ్ షాట్ మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. అది సినిమాలో క్లైమాక్స్లో వస్తుందో ఎలా వస్తుందో కానీ ఆ షాట్ మాత్రం ట్రైలర్ మొత్తం మీద హైలైట్ అనిపించింది. ఇంకొకటి చాలా సిల్లీగా అనిపించింది అది షాట్ కూడా. త్రిబుల్ మూవీలో ఎన్టీఆర్ టైగర్ తోటి ఆ షాట్ ఇట్లా సేమ్ టు సేమ్ ఉంటుంది. దీంట్లోనేమో బుల్డాగ్ తోటి, తర్వాత పవన్ కళ్యాణ్ ఆ షాట్ కూడా జస్ట్ అది ఎందుకు పెట్టారో అనిపించింది. అది చాలా ట్రోలింగ్ అయ్యే అవకాశం ఉంది ఆ షాట్ కూడా. త్రిబుల్ మూవీలో అంత బ్రహ్మాండమైన షాట్ చూసినప్పుడు దానికి మించే ఉండాలి. ఒక టైగర్ ఇటు పక్క ఎన్టీఆర్, అది రెండు టైగర్ లాగా అనిపించింది. కానీ ఇక్కడ ఈ షాట్ చూసిన తర్వాత కొద్దిగా ట్రోలింగ్ అవుతుందేమో ఈ షాట్ కూడా. ట్రైలర్ మొత్తం మీద వార్ సీన్స్ అయితే చాలా మనకు డైరెక్టర్లు మారిండ్రు,
క్రిష్ మారిండు, ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణన్ అంట, ఇంతమంది ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ చేసినాక ఈ సినిమా వార్ సీన్స్ ఎలా తీశారంటే మనకు మైండ్ సెట్ ఏమో ఈ మధ్యకాలంలో పుష్ప విజువల్స్, RRR విజువల్స్, తర్వాత బాహుబలి విజువల్స్ ఈ రేంజ్లో ఊహించుకుంటే దాంతో కంపేర్ చేస్తున్నాం, ప్రతి సినిమా కంపేర్ చేస్తున్నాం. మనకు బాహుబలి అంటే ఇలాంటి పీరియాడికల్ డ్రామా వార్ సీన్స్ అంటే బాహుబలి గుర్తొస్తుంది. ఆ బాహుబలి లాంటి గెటప్ వీరత్వం గుర్తొస్తుంది. కానీ ఆ వీరత్వం అనేది వీరమల్లులో ఆ లుక్ అనేది మిస్ అయింది. ఆ ఫైర్స్ వార్ సీన్స్ మాత్రం కూడా మిస్ అయింది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మైనస్ అనిపించింది. చాలా వరకు అయితే వార్ సీన్స్ మాత్రం ఒక రేంజ్లో అభిమానులకు నచ్చుతుంది మనకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు 3 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి అభిమానులు రికార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అభిమానులు ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రేంజ్లో ఉందంటే అభిమానులకు నచ్చే రేంజ్లో ఉంది. కానీ అభిమానులను దాటుకొని కామన్ ఆడియన్స్కి ఎప్పుడైతే నచ్చుతుందో ఆ సినిమా అదే బ్రహ్మాండమైన రికార్డులు కొడుతుంది. కానీ ఇది అభిమానుల వరకే ఆగిపోయేటట్టు ట్రైలర్ అయితే ఆ రేంజ్లో ఉంది. సినిమా ఎలా ఉంటుందో కానీ మనం ఫస్ట్ బెటర్ పాయింట్ ఏంటంటే ఇలాంటి సినిమా 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, డైరెక్టర్లు మారిండ్రు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య సినిమా రిలీజ్ అవుతుందా కాదా పలుమార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత ఎలా ఉంటుందిలే ఇంకా ఈ సినిమా మీద క్యూరియాసిటీ తగ్గిపోయింది. కానీ తగ్గిపోయిన దాన్ని ట్రైలర్ అయితే ఎంతో కొంత పెంచింది, దీంట్లో డౌటే లేదు. మనకు బాహుబలి, RRR ఆ కంపేర్ చేసుకుంటేనే దాంట్లో మ్యాచ్ కాదు. కానీ సినిమా మీద ఉన్న అంచనాలను పెట్టుకొని చూస్తే ట్రైలర్ మాత్రం మెప్పించింది, దీంట్లో డౌటే లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది ట్రైలర్ మాత్రం. ఈ లెక్కన చూస్తే అయితే వీరమల్లు లాగా సెకండ్ గెటప్ ఉంటుందేమో మనం గతంలో పోస్ట్ చూసాం. కానీ మనకు 2 లుక్కులు కానొచ్చాయి, ఒకటి గడ్డంతో తర్వాత సేవింగ్ క్లీన్ ఎయిర్ తోటి 2 లుక్కులు కానొచ్చాయి. కానీ వీరమల్లు క్యారెక్టర్ ఏదన్నా స్పెషల్ లుక్ ట్రైలర్లో ఉంటుందేమో. వీరమల్లు అంటే ఇది మనకు బాహుబలి గుర్తొస్తుంది, వీరమల్లు గుర్తొస్తుంది, RRRలో గెటప్లు గుర్తొస్తాయి, ఆ రేంజ్లో ఊహించుకున్నాం. కానీ జస్ట్ పొలిటికల్ బ్రేక్లో వచ్చి సినిమా నటించిపోయిండేమో పవన్ కళ్యాణ్. అంత నార్మల్ పవన్ కళ్యాణ్ కమర్షియల్ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా జస్ట్ ఆ కాస్ట్యూమ్ తగిలించి ఉన్నట్టే అనిపించింది. అంత అదొక్కటి మైనస్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైనస్ అనిపించింది, వార్ సీన్స్ మైనస్ అనిపించింది. చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాస్ట్లో వచ్చే సీన్ కానీ డైలాగులు కానీ బాగున్నాయి. వీరమల్లు చెబితే వినాలి అన్నప్పుడు ఆ డైలాగ్ ఎవరిని జస్ట్ గుర్రాన్ని హార్స్ని అంటున్నాడా లేకపోతే ఆ డైలాగు అంత ఇంపార్టెంట్ డైలాగు చాలా బ్రహ్మాండంగా ఉండాలి. కానీ నేను వీరమల్లు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, కానీ మీకు మాత్రం ఇష్టం లేదంటే అది పొలిటికల్గా కొద్దిగా టర్న్ తీసుకునే డైలాగ్ లాగా ఉంది. దాంట్లో కూడా చాలా డెప్త్ ఉంది. ఇలాంటి బలమైన డైలాగులు ఉన్నప్పుడు వార్ సీన్స్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటే ట్రైలర్ బ్రహ్మాండంగా మెప్పించేది. కాలంలో చావా సినిమా వచ్చింది, మనకు విక్కీ కౌశల్ ఆ లుక్ చూడంగానే అబ్బా చావా ఈ షేర్కా బేటా అనిపిస్తుంది. లుక్ ఇంపార్టెంట్ ఏదైనా కానీ సినిమాలో. బాహుబలిలో మనకు అంత గొప్పగా మైండ్లోకి వెళ్ళిందంటే ప్రభాస్ లుక్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వీరమల్లులో అదే మైనస్ అని చెప్తున్నాను. కాస్ట్యూమ్స్, ఇతరుల కాస్ట్యూమ్స్ కూడా చాలా కష్టపడ్డారు అనిపించింది. వార్ సీన్స్లో కూడా కొత్త డైరెక్టర్ అయినా కానీ క్రిష్ కానీ చాలానే కష్టపడ్డారు. ట్రైలర్ మాత్రం కొంత బాగుంది, కొంత బాగలేదు, దీంట్లో డౌటే లేదు. సినిమా మాత్రం ఏం రత్నం చాలా ఆశలు పెట్టుకున్నాడు. పాపం ఏం రత్నం లాంటి ప్రొడ్యూసర్కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నాం. ఎంతో స్ట్రగుల్ అయ్యి ఈ ప్రొడ్యూసర్ కాబట్టి తట్టుకున్నాడు. వేరే ప్రొడ్యూసర్ అయితే ఇప్పటికి మధ్యలో సినిమా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడో ప్రారంభించిన సినిమా ఎన్నో వివాదాలు ఎంతో ఎదుర్కొని ఎట్టకేలకు సినిమా రిలీజ్ చేస్తున్నట్టే హ్యాట్సప్ ఏం రత్నం. ఖుషి లాంటి సినిమా తీసినా నీవు మళ్ళీ పవన్ కళ్యాణ్తో ఇంత కష్టపడి తీస్తున్నావు అంటే నీకోసమైనా సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. ఏం రత్నం డబ్బులు పెట్టిన డబ్బులన్నా రావాలని కోరుకుందాం. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? నాకు నచ్చినవి చెప్పినా నచ్చనివి చెప్పినా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. వీరమల్లు ట్రైలర్ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.